స్వయంగా భగవంతుడే భక్తుల్ని కలవడానికి వచ్చే ఏకైక పండగ అదే పూరి జగన్నాథ్ రథయాత్ర. అసలు ఈ యాత్ర ఎందుకు జరుపుతారంటే, ఒక రోజు సుభద్రాదేవి బయటకెళ్లాలనుందని బలరాముణ్ణి కోరుతుంది. అప్పుడు జగన్నాథుడు మరియు బలరాముడు కలిసి సుభద్రాదేవిని వాళ్ళ మేనత్త గుండీచాదేవి దగ్గరికి తీసుకెళ్తారు. అందుకనే ప్రతి సంవత్సరం గుండీచాదేవి దగ్గరికి రథయాత్ర జరుపుతూ దేవుళ్లను తీసుకెళ్లి అక్కడ ఒక వారం పాటు విగ్రహాల్ని ఉంచి తిరిగి తీసుకొస్తారు. ఆశ్చర్యకరంగా రథయాత్ర జరిగేటప్పుడు చరిత్రలో ఇప్పటి వరకు వర్షం పడకుండా లేదు. ఈ 3 కిలోమీటర్ల రథయాత్రలో రథాన్ని కేవలం ఒకే ఒక్క చోట ఆపుతారు, సాల్ బేగ్ సమాధి దగ్గర. సాల్ బేగ్ జగన్నాథుడికి అతిపెద్ద భక్తుడు. అతను ముస్లిం అయిన కారణంగా అతన్ని గుళ్ళోకి అనుమతించలేదు. అందుకనే అతని భక్తికి గౌరవంగా సాల్ బేగ్ సమాధి దగ్గర రథాన్ని కొన్ని నిమిషాలు ఆపుతారు. ఈ యాత్రలో ఉపయోగించే 3 రథాల్ని 1400 మంది కార్పెంటర్లు కలిసి కేవలం చెక్క ఉపయోగించి నిర్మిస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రథయాత్ర. ఈ అద్భుతమైన యాత్రకి ఎవరెళ్లారో కామెంట్ చేయండి.